ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్ షార్ట్స్ నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి. ఫైనల్‌గా మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రెవెన్యూ అప్డేట్ అయితే వచ్చేసింది. అంటే యూట్యూబ్ వాడు రెవెన్యూ షార్ట్ వీడియోస్‌కి బూస్ట్ చేస్తున్నాడండి. అయితే మనకి రెవెన్యూ ఎంతవరకు డిఫరెన్స్ కనిపిస్తుంది? ఏంటి? వాట్ ఈస్ వాట్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్లాగే మీరు షార్ట్ వీడియోస్ నుంచి ఇప్పుడు మనకొచ్చే రెవెన్యూ సోర్స్ ఏదైతే ఉందో, సో దీన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి కూడా కొన్ని దారులైతే చెప్తాను. అవి ప్రాక్టికల్‌గా నేను ఫాలో అయ్యాను. నా ఛానెల్‌లో ఇంప్లిమెంట్ చేసుకున్నాను. కొన్ని ఛానెల్స్‌కి కూడా చేశాను. అవి కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయి. సో, ఇప్పుడు నేను చెప్పే టిప్స్ కూడా మీకు వర్క్ అవుతాయి ఖచ్చితంగా. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే ఎగిరిపోద్ది మ్యాటరు. ఓకేనా? ఏదో నాకు వ్యూస్ వచ్చేస్తాయి అని కాదు. మీకు ఈ వీడియో ఉపయోగపడాలనే ఇంటెన్షన్‌తో తయారు చేస్తున్నాను. ఓకేనా? సో, వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. చాలా మంచి అప్డేట్ కాబట్టి ఈ వీడియోకి వస్తాయి అనుకుంటున్నాను. సో, ఇక అప్డేట్‌లోకి వెళ్ళినట్లయితే ఇదివరకు మనకు రెవెన్యూ చూసుకుంటే చాలా దారుణంగా ఉండేదన్నమాట. అంటే 1,000,000 వ్యూస్‌కి $1 వచ్చేది. కొద్ది గొప్ప మందికి ఏమిటంటే 1.5 అట్లా వచ్చేదనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 98% ఆఫ్ ది పీపుల్‌కి 1,000,000 వ్యూస్‌కి $1 వచ్చేది. గతంలో మీరు చేసిన క్రియేటర్స్ అయితే మాత్రం మీకు ఆల్రెడీ రెవెన్యూ ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటది. బట్ ఈ షార్ట్ వీడియోస్‌లో వ్యూస్ బానే వస్తాయి, సబ్స్క్రైబర్స్ బానే వస్తారు. బట్ రెవెన్యూ తక్కువ వస్తదనమాట. అయితే ఇక్కడ వీడు ఏం చేశాడంటే రెవెన్యూని ఎన్హాన్స్ చేశాడు. అంటే క్రియేటర్స్ చాలా వరకు డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఇంత వ్యూస్ వస్తున్నాయి, రెవెన్యూ రావట్లేదు ఏంటని చెప్పేసి చాలా కంప్లెయింట్ అవుతాయి కదా! ఆబ్వియస్‌లీ. సో, ఇక్కడ వీళ్ళిప్పుడు రెవెన్యూ అప్డేట్ చేసిన తర్వాత ఏంటంటే, మనకి 1,00,000 వ్యూస్‌కి $1 వచ్చేటట్టుగా సెట్ చేస్తున్నారు. సో, కొన్ని ఛానెల్స్‌కి ఏంటంటే $1.5 వస్తున్నాయి. కొన్ని ఛానెల్స్‌కి ఏంటంటే $1 వస్తుంది. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ నాకు ఎవ్రీ 10,000 వ్యూస్‌కి 10 సెంట్స్ వస్తుందనమాట. 10 సెంట్స్ అంటే ఇక నాకు 1,00,000 వ్యూస్ వస్తే $1 వస్తదని అర్థం అనమాట. సో, మీలో కూడా చాలా వరకు రెవెన్యూ డిఫరెన్సెస్ అయితే లాస్ట్ 1, 2 వీక్స్ నుంచి మీరు చూస్తూ ఉండుండొచ్చు. సో, అదే రెవెన్యూ యాక్చువల్ అప్డేట్. అయితే ఇక్కడ వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు ప్రామిస్ చేసేదేంటంటే, ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా మళ్ళీ రెవెన్యూ పెంచుతాము. వీడియోకి మధ్యలో ఏదైతే యాడ్ వస్తదో అది నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా ప్లాన్ చేస్తారు అని చెప్పేసి థర్డ్ పార్టీ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఒక వీడియో చూసి ఇంకొక వీడియో ఇలా స్వైప్ చేసిన తర్వాత మీరు ఆ స్కిప్ యాడ్ అంటే ఒక 5 సెకండ్స్, 10 సెకండ్స్ నార్మల్‌గా ఒక యాడ్ టైప్ వస్తదనమాట. వీడియో టు వీడియో బిట్వీన్. సో, మళ్ళీ స్వైప్ చేసిన తర్వాత నార్మల్ వీడియో వస్తది. అయితే ఇప్పుడు మధ్యలో ఏదైతే యాడ్ వచ్చిందో ఆ యాడ్ పైన, కింద ఉన్న క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ప్లిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది అని అంటున్నారు. మరి వీళ్ళు ఇలా చేస్తారా? వేరేలా చేస్తారా? అనేది యాస్ ఆఫ్ నౌ అఫీషియల్ అప్డేట్ అయితే ఏం లేదు. బట్ ప్రెజెంట్ అయితే 1,000,000కి రావాల్సిన రెవెన్యూ ఏదైతే ఉందో అది 1,00,000 వ్యూస్‌కే తీసుకొస్తున్నారు. 1,000,000 వ్యూస్‌కి ఇదివరకు $1 వస్తే ఇప్పుడు ప్రెజెంట్ 1,00,000 వ్యూస్‌కే $1 వస్తుంది. ఓకేనా? మీకు ఇక్కడ కొన్ని ప్రూఫ్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు రైట్ నౌ నేను లేటెస్ట్‌గా ఒక వీడియో పెట్టాను కదా! త్వరగా ఈ సెట్టింగ్స్ చేసుకోండి అని చెప్పేసి దానికి 12,800 వ్యూస్ వచ్చినాయి. సో, దానికి రెవెన్యూ చూసుకుంటే ఇక్కడ చూడండి 12,000 వ్యూస్‌కి 11 సెంట్స్ వచ్చింది. ఓకేనా? అండ్ అట్లాగే ఇంకొక వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆహ్, మీకు బీ కేర్‌ఫుల్ అని జెప్పేసి నా ఫోను నంబర్ అనుకోకండి అని గతంలో ఒక వీడియో చేస్తున్నాను గదా! సో, దానికి 19,000 వ్యూస్ వచ్చాయి. 19,000 వ్యూస్ అంటే 17 సెంట్స్ వచ్చాయి. సో, అట్లా. రెవెన్యూ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. రెవెన్యూ అయితే ఎన్హాన్స్ చేస్తున్నారు. ఆహ్, ఇక్కడ చూడండి మనీ ఎర్నింగ్‌కి సంబంధించిన ఒక వీడియో చేశాను. సో, అది 41,000 వ్యూస్ వస్తే దానికి 39 సెంట్స్ వచ్చింది రెవెన్యూ. సో, రెవెన్యూ అయితే బూస్ట్ చేస్తున్నారండి. ఇక్కడ ఇంకా కొన్ని మార్గాలైతే చెప్తాను. యూట్యూబ్ వాడు ఇచ్చిన రెవెన్యూ గాక ఇంకొంచెం మీకు బెటర్‌గా రెవెన్యూ ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ 10,000 సబ్స్క్రైబర్ ప్లస్ ఉంటే గనక ఇప్పుడు నేను చెప్పే కొన్ని ఆప్షన్స్ మీకు వర్క్ అవుతాయి. ప్రొడక్ట్ ట్యాగ్ జేసుకోండి. ఇప్పుడు ఏదన్నా ఒక షార్ట్ వీడియోలో ఒక ప్రొడక్ట్ బేస్డ్ వీడియో చేశారనుకోండి. అందులో ప్రొడక్ట్ ట్యాగ్ చేయండి. మీరు చెప్పిన ప్రొడక్టే అంటే మీరు దేని గురించైతే చెప్పారో సో, దానికి సంబంధించిన ప్రొడక్టే ట్యాగ్ చేయడానికి చూడండి. మీకు చాలా మందికి ప్రొడక్ట్ ట్యాగింగ్ గురించైతే తెలిసే ఉంటది. ఒకవేళ తెలియకపోతే కామెంట్ చేయండి. దాని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తా. ప్రొడక్ట్స్‌ని మన షార్ట్ వీడియోస్‌లో ఎట్లా ట్యాగ్ చేసుకోవాలనేది ఒక చిన్న వీడియో రూపంలో చేస్తాను. ఇప్పుడు మీరు షార్ట్ వీడియో మీద ఆ ప్రొడక్ట్ ట్యాగ్ చేశారనుకోండి, దానికి ఎవరికైనా ఇష్టం ఉండి దాన్ని పర్చేజ్ చేస్తే అంటే దాన్ని కొన్నారనుకోండి, దాని నుంచి కొంత కమిషన్ మీకొస్తది. ఒక రూ. 1000 ప్రొడక్ట్ మీకు కొన్నారనుకోండి, సో, దాని నుంచి ఒక రూ. 40, రూ. 50 మీకు కమిషన్ రూపంలో వస్తదనమాట. అది డైరెక్ట్‌గా యూట్యూబ్ స్టూడియోలోనే యాడ్ అవుతది. మన డాలర్స్‌లోనే యాడ్ అవుతదనమాట. అట్లా. అఫిలియేట్ ఇన్‌కమ్ కింద యాడ్ అవుతది. తర్వాత ప్రొడక్ట్ బేస్డ్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు మీరు చేసే వీడియోస్‌లో ఏదో ఒక ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతదంటే అల్గారిథం ఏం చేస్తదంటే యూట్యూబ్ వాడు ఏం చేస్తాడంటే ఇది పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి సంబంధించిన వీడియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోనీ కెమెరా. సో, ఈ సోనీ కెమెరా ఎలా వాడాలని నేను వీడియో చేశాననుకోండి.
సో, ఇది ప్రొడక్ట్‌కి సంబంధించిన వీడియో కాబట్టి, ఈ ప్రొడక్ట్ లేదా దీని రిలేటెడ్ కెమెరా రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇంకెవరైనా ఉంటే అడ్వర్టైజర్స్‌కి ఈ వీడియో వెళ్తదనమాట. సో, వాళ్ళ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన యాడ్స్ మన వీడియోస్ మీద ఎక్కువ వేయడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? సో, ఇదే ఫార్ములా లాంగ్ ఫార్మాట్ వీడియోస్‌ల మీద కూడా వర్క్ అవుతది. ఓన్లీ షార్ట్స్ అనే కాదు, లాంగ్ వీడియోస్ మీద కూడా వర్క్ అవుతదనమాట. దాని తర్వాత ఈ ఆప్షన్ ఏదైతే వచ్చిందో దీన్ని మనం కరెక్ట్‌గా వాడాలి. అన్నెసెసరీగా ఇక రెవెన్యూ వస్తుంది కదా అని చెప్పేసి ఎచ్చి పచ్చిగా మనం వీడియో తీసుకొచ్చి ఏది సమాచారం లేని వీడియో కూడా అందులో పెట్టకూడదండి. ఏదైనా అవసరం ఉంటేనే చేయండి. ఫుల్ లెంత్ వీడియో పడతది అని అన్నప్పుడు లాంగ్ వీడియో చేయండి. షార్ట్ వీడియోలో అయిపోద్ది ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు షార్ట్ వీడియో చేయండి. రెవెన్యూ అనేది మీకు రెండిటికి కూడా మంచిగా వస్తది. అట్లాగే మీకు రెవెన్యూ వస్తుంది అనంటే ప్రాపర్ టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ పెట్టండి. అంటే మీరు పెట్టేదాన్ని ఇంగ్లీష్‌లో టైటిల్ పెట్టడానికి ట్రై చేయండి ఎక్కువ. యూట్యూబ్ అర్థం చేసుకుంటది ఈ వీడియో దేనికి సంబంధించిందని చెప్పేసి. అండ్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అవన్నీ కూడా కొంచెం కరెక్ట్‌గా పెట్టారనుకోండి ఏమవుతదంటే మీకు కొంచెం వీడియో ఎన్హాన్స్ అవుతది. కొద్దిగా ఎక్కువ వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. అండ్ ఆబ్వియస్‌లీ షార్ట్ వీడియోస్ అంటే రీచ్ తొందరగా వస్తది. ఓకేనా? అండ్ అట్లాగే రీచ్‌తో పాటు సబ్‌స్క్రైబర్ బేస్ కూడా బానే వస్తదనమాట. సో, ఇదివరకు దాకా రెవెన్యూ అంత స్టేబుల్‌గా లేదు కాబట్టి షార్ట్స్ క్రియేటర్స్ చాలా వరకు ఇబ్బంది పడ్డారు. ఇక మీదట రెవెన్యూ అనేది చాలా బెటర్ చేస్తున్నారు. ఇంకా గూడా మనకి రెవెన్యూ అప్‌డేట్ రావాల్సుంది. ఇంకొకటి అంటే ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తామని జెప్పేసి అంటున్నారు. అంటే మన నార్మల్ వీడియో అంత రాదులే గానీ రెవెన్యూ కొద్దిగా దాంతో పోల్చుకుంటే కొద్దిగా తగ్గుతది. బట్ స్టిల్ షార్ట్స్‌కి అది వర్త్ అని జెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్ వీడియోస్ రీచ్ రావాలంటే అది ఇంపాసిబుల్. అంటే నార్మల్ వీడియోకి ఒక 10,000 వ్యూస్ రావాలంటే గగనం అది. ఓకేనా? బట్ షార్ట్ వీడియోస్‌కి 1,00,000 వ్యూస్ ఈజీగా వచ్చేస్తాయి. అట్లా ఆ డిఫరెన్స్ ఉంటదనమాట. ఆ డిఫరెన్స్ వల్ల రెవెన్యూ దీనికి కొంచెం తక్కువ ఉంటది. దానికి కొంచెం ఎక్కువుంటది. అంటే మరీ పెద్ద చేంజెస్ ఏం రావు. అంటే దీనికి 100 వస్తే దానికి 1000 వస్తదని ఏం గాదు. ఇన్ ఫ్యూచర్ చాలా వరకు చేంజెస్ అయితే చేస్తారండి. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉండి మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్‌లో మాట్లాడొచ్చు. ఐడీ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా మీరు ఫాలో అయ్యి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.